దేశంలో సౌకర్యవంతమైన చౌక ప్రయాణానికి రైల్వే పెట్టింది పేరు. ప్రయాణికుల నమ్మకాన్ని కాపాడేలా వారి భద్రతకు కూడా రైల్వే అధిక ప్రాధాన్యం ఇస్తుంటాయి. సాంకేతికత వినియోగంతో పాటు లోకో పైలట్లు సమర్థంగా విధులు నిర్వహించేలా చూస్తారు. ఈ క్రమంలో రైల్వే సిబ్బందికి రన్నింగ్ రూమ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నారు. రన్నింగ్ రూమ్ ప్రత్యేకత, అక్కడి సౌకర్యాలపై ప్రత్యేక కథనం. రన్నింగ్ రూమ్ సాధారణ ప్రజలకు పెద్దగా తెలియని పేరు. రైల్వే ఉద్యోగులకు మాత్రం ఈ పదం సుపరిచితం. విధి నిర్వహణలో భాగంగా లోకో పైలట్లు ఓ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి రైళ్లు నడపాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం 8 గంటల డ్యూటీ తర్వాత సిబ్బందికి విశ్రాంతి ఇవ్వాలి. అందుకోసం ప్రధానమైన స్టేషన్లలో విశ్రాంతి భవనాలు నిర్మిస్తారు. వీటినే రన్నింగ్ రూములుగా వ్యవహరిస్తారు. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రన్నింగ్ రూమ్ విజయవాడ డివిజన్లో ఉంది. రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న పాత భవనం సరిపోకపోవటం వల్ల కొత్త భవనం నిర్మించారు. 200 మంది విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంది. లోకో పైలట్లు, వారి సహాయకులు, గార్డులు విధి నిర్వహణ అనంతరం ఇక్కడ సేద తీరుతారు. రన్నింగ్ రూమ్ సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. వచ్చిన వారికి గదులు కేటాయించి వారికి కావలసిన సౌకర్యాలు కల్పిస్తారు. విజయవాడలో రన్నింగ్ రూమ్ను పూర్తిస్థాయి సౌకర్యాలతో రైల్వే చోదకులకు సిద్ధంగా ఉంచారు. ప్రతి గదిలో శీతల యంత్రాలు, సౌకర్యవంతమైన మంచాలు, దోమతెరలు ఏర్పాటు చేశారు. బాగా ఉన్నాయి. సౌకర్యాలు ఉన్న ఫెసిలిటీ బట్టి మేము బాగా ఉపయోగించుకుంటున్నాం. మీల్స్ కానీ, రెస్ట్ విధానం, క్లైమేట్ సైలెంట్గా ఉండడం, రెస్ట్కి అనుకూలంగా ఉంది. అంటే బండి మీద మాకు చాలా టఫ్ టైమ్స్ ఉండండి. వేడి తట్టుకోవడానికి కనీసం ఈ రెస్ట్ తీసుకుంటే మేము కొద్దిగా పని చేయడానికి మాకు కొద్దిగా రిలాక్స్ అవుతుంది అన్నమాట. ప్రతి రూమ్లో కూడా మనకి కూలర్స్ అరేంజ్మెంట్ చేశారు. ఎండాకాలం కూడా కూలర్స్ వల్ల మాకు ఏంటంటే రూమ్స్ అన్ని కూల్గానే ఉంటున్నాయి. మేము రెస్ట్ తీసుకుని ఒక భోజనం చేసి ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ వచ్చి ఇక బుక్స్ పేపర్స్ రీడింగ్ చేయడానికి మాకు అనుకూలంగా ఉంటుంది. రన్నింగ్ రూమ్కు వచ్చే లోకో పైలట్లు సిబ్బందికి వేడివేడి ఆహార పదార్థాలు అందిస్తున్నారు. ప్రత్యేక ఆహారశాల ఏర్పాటుతో పాటు ఆహార నాణ్యతను ఉన్నతాధికారులు తరచూ పర్యవేక్షిస్తుంటారు. విశ్రాంతి, భోజన సౌకర్యాలతో పాటు రీడింగ్ రూమ్, ధ్యాన మందిరం రన్నింగ్ రూమ్లో అందుబాటులో ఉన్నాయి. టీవీటీ రేణిగుంట కృష్ణపట్నం వెళ్తాను. యాజ్ కంపేర్ టు దానికన్నా ఇది చాలా ఎక్సలెంట్గా ఉంది. మాకు మెయిన్ కూలింగ్ ఉండాలి సార్. అంటే రెస్ట్ తీసుకున్న తర్వాత మాకు ఇంజిన్లో ఎలాగో ఆ ఫెసిలిటీ ఉండదు. సో ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకునేటప్పుడైనా మాకు ఆ ఫెసిలిటీ ఉంటే చాలు. సఫిషియెంట్ నిద్రపోతాం, నెక్స్ట్ వర్క్ చేయడానికి రెడీ అవుతాం సార్. ఇక్కడ ఉంది సార్. అంటే బాగానే ఉపయోగపడుతుందండి. అంటే కూలర్ అయి ఉన్నాయండి. రాగానే బెడ్షీట్లే మారుస్తారు. రూమ్స్ అన్నీ క్లీన్ చేసి ఉంచుతారు. ఫ్యాన్ వర్కింగ్లో ఉంటుంది. బాగానే ఉపయోగించుకుంటాను. లాకర్స్ అయి ఉన్నాయి. భోజనం చేసి వచ్చి ఇందులో రెస్ట్ తీసుకుంటారు. అక్కడ 3 రూపీస్ 5 రూపీస్ ఇస్తే కనుక సబ్సిడీ మీల్స్ ఇస్తారు. మెయిన్ ఉద్దేశం అంటే బెటర్ రెస్ట్ ఫెసిలిటీస్ అవి ప్రొవైడ్ చేయడం కోసం. ప్రాపర్ రెస్ట్ తీసుకుంటే, బండి మీద సౌండ్ రెస్ట్ తీసుకుంటే బండి మీద వాళ్ళు చక్కగా పనిచేయగలుగుతారు. ప్రయాణికుల్ని సురక్షితంగా గమనించగలుగుతారని చెప్పని పీస్ ఆఫ్ మైండ్ హోమ్లీగా ఉండేటట్లుగా ఇక్కడ మ్యాక్సిమం అరేంజ్మెంట్స్ అన్ని కూడా హోమ్లీగా ఉండేటట్లు చేస్తారు. ఇక్కడ రన్నింగ్ రూమ్ నిర్వహణ తీరు, అందుతున్న సౌకర్యాలపై దక్షిణ మధ్య రైల్వే పరిధిలోనే కాకుండా జాతీయ స్థాయిలోనూ అవార్డులు లభించడం విశేషం. ప్రమాదాలు లేని ప్రయాణం ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ఇందులో భాగంగా ఏర్పాటు చేసినవే ఈ రన్నింగ్ రూమ్స్. విజయవాడ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ రన్నింగ్ రూమ్ వందలాది మంది డ్రైవర్లకు విశ్రాంతి ఇవ్వడంతో పాటు రాయితీపై వారికి భోజన సదుపాయం కూడా కలిగిస్తుండడంతో ఎక్కువ మంది డ్రైవర్లు ఇక్కడికి వచ్చి విశ్రాంతి తీసుకుని అనంతరం తమ విధులు నిర్వహించేందుకు మార్గం సుగమం అవుతుంది. కెమెరామెన్ ఎంఎస్ఎన్తో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.